హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఆంధ్ర పిల్ల, తెలంగాణ కొడలు. నేనైతే లాస్ట్ వీడియోలో నాటుకోడి కర్రీ చేసిన తర్వాత సీ మై నెక్స్ట్ వీడియో అని చెప్పాను కదా, అదే రండి చేపల పులుసు. దానికోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మన రుచికి సరిపోయినంత కారం వేసుకొని బాగా 2-3 సార్లు కలుపుకోవాలి. అలాగే చేపల పులుసు కోసం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్, మన రుచికి సరిపోయినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మగ్గనివ్వాలి. మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కర్రీలో వేసి మగ్గనివ్వాలి. అలాగే మీరేం కర్రీ చేసుకున్నారో కింద కామెంట్ చేసేయండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత గరిట పెట్టకుండా క్లాత్తో ఇలాగా తిప్పుకోవాలి. లాస్ట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ అండి.